హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు అసలు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండీ! ఇంకా పకోడీలు చేసుకుంటాం మన ఇంట్లో. సో, నేను ఈరోజు స్వీట్ కార్న్‌తో ట్రై చేశాను. ఇదొకసారి నేను స్ట్రీట్‌లో తిన్నాను. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఆ రోజు నార్మల్‌గా స్వీట్ కార్న్ అనేది మిక్సీ పట్టిన తర్వాత అందులో కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తారంట నార్మల్‌గా పీసెస్‌ని గ్రైండ్ చేయకుండా. సో, నాకు ఆ రెసిపీ అనేది ఎందుకో నచ్చింది. సో, వాళ్ళని అడిగి నేను ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం స్వీట్ కార్న్ ఇంకా కొంచెం పచ్చిమిర్చిని లైట్‌గా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్‌లో. బ్లెండ్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్‌లో తీసుకొని, అందులో నార్మల్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటూ గూడా కచ్చపచ్చ దంచిన స్వీట్ కార్న్ ప్లస్ స్వీట్ కార్న్ మంచిగా గ్రైండ్ చేసింది కూడా యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 5 స్వీట్ కార్న్స్‌ని తీసుకున్నాను. నాకింత స్వీట్ కార్న్ అనేది అయింది. అంటే కొంచెం పేస్ట్, అలాగే కొన్ని గింజలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం బియ్యం పిండి, కొద్దిగా కార్న్ ఫ్లవర్, కొద్దిగా శనగపిండిని యాడ్ చేసుకున్నాను. ఈ మూడిటిని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు. అలాగే సాల్ట్, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గరం మసాలా, కొన్ని కరివేపాకు జస్ట్ అలా వేసుకున్నాను. తర్వాత టేస్ట్ కోసం లేకపోతే గార్నిష్ కోసం నేనిప్పుడు క్యారెట్‌ని, బీట్రూట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ కొంచెం టేస్టీగా ఉంటుందని మాత్రం యాడ్ చేశాను. నెక్స్ట్ వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ ముందే యాడ్ చేయడం వల్ల ఏంటిదంటే పల్చగా అయిపోతుంది. సో, వీటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ ఏమైనా పడితే అప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్‌ని వేసుకున్నాను. ఫస్ట్ నేను వడలు చేస్తున్నాను వీటితో. ఒక 4-5 చేసుకున్నాను వడలంతే. వడ షేప్‌లో ఒక గరిటె పెన వేసుకొని అంతే. ఇలా వేసేసుకోవడమే. దానికొక హోల్ పెట్టుకొని. ఈ స్వీట్ కార్న్ మనకి కొంచెం పల్లి చట్నీతో గానీ బావుంటుంది. లేకపోతే మోస్ట్‌లీ కెచప్‌తో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కెచప్‌తో మీరు ట్రై చేయండి. మీకు పక్కా నచ్చుతుంది. అంతే అండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పుకొని వాటిని కూడా కాల్చుకుంటున్నాను ఇక్కడ నేను. నేను ఏమనుకుంటానంటే స్వీట్ కార్న్‌తోని ఒక రెసిపీ ఈజీ అండ్ సింపుల్‌గా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్‌కి అడిగినా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. జస్ట్ అది 2 మినిట్స్ రెసిపీ అండి. అది నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. పక్కా మిస్ కాకండి చూడండి. 5-6 మాత్రమే వడల్లాగా ఏసుకొని తర్వాత జస్ట్ పునుగు ఎలా ఏసుకుంటామో అలా బజ్జీల్లాగా వేస్తున్నాను వీటిని నేను. వాటిని కూడా ఒక 5-6 వరకు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటాను. వీడియోస్ అనేవి అటు ఇటుగా అయ్యాయి. నెక్స్ట్ టైమ్ పక్కా లాంగ్ వీడియో ఎలా అయితే యూట్యూబ్‌లలో వస్తుందో అలా ట్రై చేస్తాను తీయడానికి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక వాయి గూడా వేసుకున్నాను. ఫస్ట్ తీసిన వాయి క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో, ఇక్కడ నేను సెకండ్‌ది గూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని, వీటిని ఒక ప్లేట్‌లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా, లేకపోతే ఇలాంటి స్నాక్స్ ట్రై చేయండి అన్నప్పుడు పక్కా మీకవి రెసిపీస్ అనేవి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అంతే అండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని నేను ఒక బౌల్‌లో తీసి పెట్టుకుంటున్నాను. ఒక ప్లేట్‌లోకి యాడ్ చేసుకొని, ఇంకొక వాయి గూడా వేసుకుంటున్నాను నేనిక్కడ. వాటినేం చూపియట్లేదు నేనిక్కడ మళ్ళీ లాగ్ అవుతుంది వీడియో అనేసి. సో, నేనిక్కడ వడలు, అలాగే బజ్జీలు వేసుకున్నాను కదా! అవి గూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తున్నానిక్కడ నేను. ఇందులో కొంచెం ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా బావుంటుంది. కొద్దిగా నిమ్మకాయ గూడా పిండుకొని ట్రై చేయండి. పక్కా మీకు నచ్చుతుంది. సోయా కెచప్ అనేది ఇంట్లో లేకుండే అండి. సో, అందుకే నేను అది రీప్లేస్ చేయడానికి నిమ్మకాయనే తీసుకున్నాను. ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి. పక్కా అంటే పక్కా మీకు నచ్చుతుంది. అలాగే ఇంకేమైనా రెసిపీస్ కావాలో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌ని ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. క్రిస్పీ స్వీట్ కార్న్ వడ.